హల్లెలూయా హల్లెలూయా. వెంకటాపురం గ్రామ ప్రజలైన వారందరికీ దేవుని పేరిట వందనాలు. మీకు అందరికీ శుభములు సమాధానములు కలుగును గాక. ఈ యొక్క సమయం నందు ఈ గ్రామానికి మేము ఎందు నిమిత్తం వచ్చామంటే దేవుని యొక్క శుభవార్త ఈ గ్రామానికి తీసుకొని రావడం జరిగింది. చూడండి, యేసుక్రీస్తు వారు అంటున్నాడు, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్క మనిషిని నేను యథార్థంగానే పుట్టించాను అంటున్నాడు. అవును కదా, పుట్టుకతో ఎవరికి పాపం అనేది ఉండదు, రాదు కూడా. దేవుడు ప్రతి ఒక్క మనిషిని యథార్థంగానే పుట్టించాడు. ఈ మానవుడు పుట్టిన తర్వాత వారు ఎదుగుతున్న వయసును బట్టి, వారు ఎదుగుతున్న సమయంలో బట్టి లోకం వైపు చూసి కొన్ని పాపములు వారి హృదయంలోనికి రావడం జరగడం వల్ల మానవుడు పాపి అని పిలువబడుతున్నాడు దేవుని చేత. కానీ దేవుని విడిచిపెట్టాడు. లోకం వైపు చూసిన తర్వాత, లోకము దగ్గరైన తర్వాత ఈ మానవుడు దేవునికి దూరం అయిపోవడం జరిగింది. చూడండి, ఇప్పుడు దేవాతి దేవుడు మానవులందరినీ భూమి మీదకు పుట్టిస్తేనే భూమి మీదకు మానవుడు రావడం జరిగింది. మన భారతదేశము ఒకటైనా మానవులతో ఉన్న దేశము కాదు కదా. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశంలోని మానవులు అన్న వారు అందరూ ఉన్నారు, మానవులుగా పిలువబడుతున్న వారు అందరూ ఉన్నారు. కానీ ఈ భారతదేశంలో ఉన్న మానవులకి ఎలాగైతే 2 చేతులు, 2 కాళ్ళు, 2 చెవులు, 1 ముక్కు, 2 కళ్ళు ఎలాగైతే ఉన్నాయో, ప్రపంచమంతటా ఉన్న మనుషులందరికీ కేవలం అదే పోలుకుగా దేవుడు సృష్టించాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మానవుని పుట్టించిన దేవుడు ఒక్కడే. ఒక దేశంలో ఒకలాగా, ఒక దేశంలో ఒకలాగా, ఒకరి చేత ఒకలాగా ఇలాగ తయారు చేయబడలేదు మానవుడు. ఈ మానవులందరినీ పుట్టించిన దేవుడు ఒక్కడే కాబట్టి మానవులందరూ ఒకేలాగా ఉన్నారు ఈ భూమి మీద. కానీ ఈ మానవులు ఏం చేస్తున్నారంటే, దేవునికి దూరం అయిపోయి నాకొక్క దేవుడు ఉండాలి, నీకొక్క దేవుడు ఉండాలి అని తన చేతులతో కొంతమందిని తయారు చేసుకోవడం జరిగింది. వాస్తవంగా ఆలోచన చేయండి, మనం పుట్టించిన వారే దేవుడు. మన చేతుల ద్వారా తయారు చేయబడిన వారు దేవుడి కింద ఎలా పిలువబడతారు? పిలువబడరు కదా. మనందరినీ ఎవరైతే పుట్టించారో ఆయనే నిజమైన దేవుడు, ఆయనే లోక రక్షకుడు. ఆయన అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని యథార్థంగానే పుట్టించాను, నేను ఏ పాపము లేకుండా పుట్టించాను మిమ్మల్ని, పరిశుద్ధమైన హృదయమునిచ్చి మిమ్మల్ని పుట్టించాను నేను. కానీ మీరు ఎప్పుడైతే నాకు దూరం అయిపోయారో, లోకానికి దగ్గరయ్యారు, అప్పుడు పాపము మీ హృదయములకు వచ్చి మీరు నాకు దూరం అయిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆలోచన చేస్తున్నారు, నశించిపోతున్నారు ప్రజలు, నా బిడ్డలు నాశనం అయిపోతున్నారు, వీరు నేనే కదా పుట్టించాను, వీరు నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు అని తన స్వయంగా ఈ భూమి మీదకి రావడం జరిగింది. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకి ఏ పేరు పెట్టబడి ఉందో తెలుసా? రక్షకుడు, ఇమ్మానుయేలు, యేసుక్రీస్తు వారిని పేరు పెట్టడం జరిగింది. యేసుక్రీస్తు వారిని పేరు ఒకటే ఉంది, కానీ ఆయన దేవాతి దేవుడు, ఆయన ఆత్మస్వరూపైన దేవుడు. ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి ఎందుకు రావడం జరిగింది తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన రక్షించకపోతే మన పాపములు ఉండిపోయి మనం నాశనం అయిపోయి నరకమనే గోతులోనికి పోయేవారుగా ఉన్నాము. ఆయన రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. కుమార్తెలారా, కుమారులారా, నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారిని నువ్వు విశ్వాసించినట్లయితే నీ పాపములు కడగడానికి సిద్ధముగా ఉన్నాడు, నీ దోషములు కడగడానికి సిద్ధముగా ఉన్నాడు, నీకున్న మాలిన్యమంతా ఆయన రక్తంలో కడిగి నేను పరిశుద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు రక్షించబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేని వైపు చూస్తున్నావు? ఇప్పటి వరకు లోకం వైపే కదా చూస్తావు, ఇప్పటి వరకు లోకంలోనే కదా బ్రతికావు. నీకు ఆనందం ఉందా? నీకు సంతోషం ఉందా? నిజమైన బ్రతుకును బ్రతుకుతున్నావంటే ఒక్కసారి నీ హృదయం పెట్టి నువ్వు ఆలోచన చేయగలవు. ఏది నీకు ఆనందము? ఇంతవరకు బ్రతికేస్తే నీకు ఆనందమైనది లేదు. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా నీకు ఆనందం ఉండదు, సమాధానం ఉండదు. కానీ దేవుని యందు ఉండుంటే నీకు సమాధానం ఉంటుంది. అలాగే నీకు మేలు కూడా దేవుడు చేస్తాడని తన లేఖనాలు రాయించుకున్నాడు. చూడండి, కొంతమంది బైబిల్ గ్రంథం రాయించుకున్నాడు, ఈ దినమును నువ్వు ఎంత సంపాదించుకున్నా సరే నువ్వు ఈ రాత్రి కన్ను మూసిన తర్వాత నీతో ఏదైనా వస్తుందని అడుగుతున్నాడు దేవుడు. దేవుడు అయితే సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ సమయం ఉంది, నది మధ్యాహ్న సమయం నందు నువ్వు కన్ను మూసిన తర్వాత నువ్వు కన్న బిడ్డలు నీ తోడు రారు, నువ్వు కట్టుకున్న భార్య నీ తోడు రాదు, నువ్వు కట్టుకున్న భర్త నీకు తోడు రారు, నీ తోబట్టిన వారు నీకు తోడు రారు. మరి ఎక్కడికి వెళ్ళిపోతాను?